హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే నా సబ్‌స్క్రైబర్లందరికీ కూడా సారీ అండి. సారీ అంటే సారీ. ఎందుకంటే నేను ఈ మధ్యన వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. సో, ఇది ఎందుకంటే మనకి అప్‌డేట్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి మందు గురించి. సో, ఇదైతే మా ఊర్లోని కల్లు తాగడంకైతే వెళ్ళామనమాట ఈరోజు. సో, అప్పటికప్పుడే ఫ్రెష్‌గా తీసిస్తున్నాడు కల్లు. నా ఫ్రెండ్ అనమాట తను రాజు అని. సో, కల్లు అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తీసి తాగితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో, ఉదయం తీసిన కల్లు రాత్రి తాగడం, లేకపోతే రాత్రి కల్లు పొద్దున తాగడం వల్ల కూడా బెనిఫిట్స్ అనేవి ఉండవనమాట కల్లులో. సో, ఎవరైనా తాగేటప్పుడు అయితే మాత్రం అప్పటికప్పుడు తీసిన కళ్ళు తాగితే మంచిదని నా సజెషను. సో, అందరిని తాగమని నేను చెప్పట్లేదు. బట్ చాలామంది కళ్ళు తాగరనమాట. ఎందుకంటే దాంట్లో గ్యాస్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కళ్ళు వల్ల ఉపయోగాలు కూడా ఉంటాయండి. కిడ్నీలో రాళ్ళు కరుగుతాయంట. సో, అది కూడా నాకు అతనే చెప్పాడనమాట. సో, కళ్ళు వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి గానీ, అన్‌బెనిఫిట్స్ అయితే లేవు. బట్ ఏదైతే ఎక్కువగా తాగినా సరే, ఏదైనా ఎక్కువగా తీసుకుంటే అది ఖచ్చితంగా బాడీకి అన్‌హెల్తీ అనే చెప్పాలి. సో, అదే కాదు మందైనా లేకపోతే ఆల్కహాల్ అయినా సారీ ఆల్కహాల్ మందు ఒకటే కదా! సో, ఆల్కహాల్ అయినా, కళ్ళైనా ఏదైనా సరే అతిగా తాగితే ఖచ్చితంగా బాడీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. వీళ్ళైతే కొత్తగా పాకు కూడా వేస్తున్నారనమాట చల్లదనం కోసం. ఏదైతే చెట్టు కమ్మలున్నాయో అవి ఏస్తారనమాట దాని మీద. చూడండి కళ్ళైతే చాలా పలచగా ఉన్నాయి గదా! మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ప కళ్ళు ఎంత పలచగా ఉంటే అంత బావుంటాయనమాట. అలాగే ఎంత తిక్‌గా, చిక్కగా ఉంటే మాత్రం అవి ముదిరి కళ్ళు. అవి తాగితే ఖచ్చితంగా కాళ్ళైతే పట్టేస్తాయి. సో, మేమైతే కల్లులోకి సైడ్ డిష్‌గా అదే స్టఫ్‌గా అల్లం పచ్చడి, ఇడ్లీ, గారె తీసుకున్నాం. సో, మీరైతే ఎలా కళ్ళు తాగుతారో నాకైతే అది కూడా చెప్పండి ఫ్రెండ్స్.